కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ. విజయనగరం జిల్లా తమ్మారాయుడుపేటలో రైతుల ఆందోళన. పత్తికి నిప్పంటించి నిరసన, గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్. గిట్టుబాటు ధర లేక అరటి రైతులు విలవిల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న కాకాని. భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ లో సాంకేతిక సమస్య. శ్రీకాకుళం జిల్లా పొందూరు వద్ద నిలిచిపోయిన రైలు. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం ప్రక్రియ. 4 మావోయిస్టుల మృతదేహాలకు పూర్తి, బంధువులకు అప్పగింత. కూటమి పాలనలో విద్యార్థులపైన కుల వివక్ష. అధికార పార్టీ కులానికే ఫస్ట్ ప్రైజ్ రావాలి అనే విధంగా వ్యవహారం. ప్రకాశం జిల్లా కొండేపిలో వ్యాసరచన పోటీలో విజేతల పేరు మార్పు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం వర్సిటీకి లేబర్ కమిషన్ నోటీసులు. లేబర్ సెస్ కార్మికులకు పీఎఫ్ చెల్లించకపోవడంపై చర్యలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ. వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కారులో మంటలు. ఇంజన్ ఓవర్ హీట్ కావడంతో ప్రమాదం. దేశంలో 4 కార్మిక కోడ్లు అమల్లోకి తెచ్చిన కేంద్రం. తెలంగాణలో పలు పథకాలకు 480 కోట్లు విడుదల. టీవీకే పార్టీకి షాక్ ఇచ్చిన పోలీసులు. సేలంలో విజయ్ ప్రచారానికి అనుమతి నిరాకరణ. కేరళలోని కొల్లాంలో అగ్ని ప్రమాదం. చేపల బోటులో చెలరేగిన మంటలు. గుజరాత్లోని వంతారాలో జూనియర్ ట్రంప్ సందడి. అనంత్ అంబానీతో కలిసి దాండియా ఆడిన ట్రంప్ కుమారుడు. బంగ్లాదేశ్లో భూకంపం, కూలిన భవనాలు, 6 మృతి, 50 మందికి పైగా గాయాలు. మళ్లీ పెరిగిన పసిడి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 220 రూపాయలు పెంపు.